హలో అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మామిడికాయలు సీజన్ కదా, మే నెలలో మామిడికాయలు మనకి మార్కెట్ లో అదనుగా దొరుకుతుంటాయి. అయితే ఈ రోజు మన కిచెన్ లో పిల్లలు అందరమే ఇష్టంగా తినేలాగా అప్పటికప్పుడు ఉట్టినోటిని తిన్నా కానీ చాలా టేస్ట్ ఉంటుంది. వేడన్నంలో కూడా వేసుకుని తినొచ్చు. అయితే ఈ మామిడికాయలతో ఇప్పుడు ఆ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ రోజు మన కిచెన్ లో వీడియో. మనం ఈ మామిడికాయలు మనం తొక్కని పీల్ చేసుకోవాలి. ఇలా మనం పీల్ చేసుకోవాలి. అయితే మనం ఈ స్వీట్ పికిల్ కోసం మనం పుల్లగా ఉన్న మామిడికాయల్ని తీసుకోవాలి. టేస్ట్ అప్పుడే చాలా బాగుంటుంది. మీకు చూపించిన మామిడికాయలు ఇలా అయితే తొక్క తీసేసాను. ఇప్పుడు వీటిని మనం ఎగ్దం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఈ మామిడికాయలన్నీ ఇలా కట్ చేసుకోవాలి. తీసుకున్న మామిడికాయలన్నీ ఇట్లా ముక్కలుగా కట్ చేసుకున్నాము కదా. మనం స్టవ్ పైన బాండీ పెట్టుకున్నాము. బాండీలో 2 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి. అయితే మనం వేసుకునే ఆయిల్ మంచిగా వేటెక్కింది. ఇందులో 5 మిరియాల గింజలు, అలాగే ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయ ముక్కలు, అలాగే ఒక వెల్లుల్లిపాయ గుద్ద తీసుకుని తొక్కలతో పాటు కచ్చబిచ్చిగా దంచుకునే రెమ్మలు, కాస్తని కరివేపాకు రెమ్మలు కూడా. మన పోపు అంతా మంచిగా ఏగిపోతే మంచి స్మెల్ వస్తుంది అనమాట. అప్పుడు మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలన్నీ ఈ పోపులో వేసుకోవాలి. వేసుకొని గ్యాస్ అనేది మనం మిడిల్లో పెట్టుకోవాలి. గ్యాస్ అని మామిడికాయ ముక్కలు వేసి వెంబడే సాల్ట్ని కూడా వేసేస్తే వేగంగా మామిడికాయ ఉడికిపోతుంది. మనం సాల్ట్ వేసాక ఈ పోపు ఇదంతా కలిసేలాగా మనం మంచిగా కలుపుకోవాలి. దీనిపైన మూత పెట్టి మిడిల్లో పెట్టుకొని 5 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. అయితే మనం మామిడికాయ స్టవ్ పైన ఉడికిపోతుంది కదా, దానికోసం నేను తురుముకునే బెల్లాన్ని తీసుకున్నాను. మ్యాంగో వేసిన 15 నిమిషాలు స్టవ్ పైన ఉంటే సరిపోతుంది. మంచిగా మగ్గిపోతుంది, వేగంగా ఉడికిపోతుంది అనమాట. ఇదైతే ఆ బాయిల్ అయ్యింది కదా, ఆ బాయిల్ అయిన తర్వాత మనం బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లాన్ని వేసిన తర్వాత మనం గ్యాస్ అని సిమ్లోకి తెచ్చుకోవాలి. అంతా ఒకసారి కలిసేలాగా మనం కలుపుకొని మనం దీనిపైన మూత పెట్టుకుంటే బెల్లం మామిడికాయ కలిసి రెండు మంచిగా ఉడికిపోయి మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇది కూడా అలాగే మూత పెట్టాక 2 మినిట్స్ ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. మనం ఇందులో కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు ఎక్కువ కారం తింటే ఎక్కువ వేయండి. కారంగా పుల్లుగా తీగా చాలా చాలా బాగుంటుంది. ఎండాకాలం కాబట్టి కారాన్ని తగ్గించి వాడండి. మంచిగా ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టేసి వదిలేద్దాము. బెల్లం మామిడికాయ మంచిగా ఉడికిపోయి మంచి కలర్లోకి అయితే వచ్చేస్తుంది. మన మ్యాంగో అప్పటికప్పుడు పచ్చడి ఇలా రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇలా ముక్కలుగా అక్కడక్కడ ఉండాలన్నమాట, అంత గుజ్జులా అయిపోకూడదు. ఓకే, మన పచ్చడి ఇలా రెడీ అయిపోయింది అనమాట. ఈ స్వీట్ పచ్చడి అప్పటికప్పుడు తినేలాగా 2 డేస్ వరకు బయట అయితే నిల్వ ఉంటుంది. ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టకండి. అయితే టేస్ట్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు. ఊరికి ఉట్టినోటిన తినొచ్చు. వేడన్నంలో కాస్తంత నెయ్యి వేసుకుని కలుపుకొని కూడా తినొచ్చు. ఈ వీడియో మీకు కూడా నచ్చిందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మీరు ఇచ్చే లైక్ మాకెంతో ఇంపార్టెంట్. నెక్స్ట్ మంచి సరికొత్త డిఫరెన్స్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ అందరికీ బాయ్ బాయ్.